హాయ్ అండి. చూడండి లాంగ్ ఫ్రాక్ శారీలోది స్టిచ్ వేద్దాం. కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాము. ఈ ఫ్రాక్ లాంగ్ది ఏం మోడల్ ఉందో ఆ మోడల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి ఇలా వచ్చేసింది. ఇది 300 శారీ. 300 శారీతో ఇలా స్టిచ్ అనేది వేద్దాం. కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడాను తొందరగా స్టిచ్ చేసుకోగలరు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఆ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి ఇలా కుంచెలు వచ్చేసి ఇలా వచ్చేసింది కదా, ఈ టైప్లో అనేది మనము ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వేసుకొని చూపిస్తారు, చూద్దాం. ఇలా వచ్చేసింది ఓవరాల్గా. ఇలా ఉంది. బాగుందా లేదా ఒక తోరు కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇలా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దీన్ని కటింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడు పాలిస్టరు, కాటన్ లైనింగు. కాటన్ వచ్చేసి టాప్ సైడ్కి కింద అమ్రాల తర వస్తుంది, దానికి పాలిస్టర్ అనేది తీసుకునేస్తున్నాను. అది వచ్చేసి 2 మీటర్లు పాలిస్టరు. ఇది వచ్చి 80 సెంటీమీటర్లు తీసుకున్నాను, స్లీవ్కి లేదు. పొడవు వచ్చి టోటల్ 47 ఉంది. 40 ఫుల్ లెంత్ 47 రావాలి బాడీ మెజర్మెంటు. దాంట్లో మనం ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. పైన పార్ట్స్ కట్ చేస్తున్నాను. కాటన్ ఇది లైనింగు. ఇలా ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి. నీట్గా ఇలా పెట్టుకొని డబుల్ ఫోల్డ్. క్రాస్ కటింగ్ లేదు, స్ట్రైట్ కటింగే, ప్రిన్సెస్ కట్. ఇలా సర్దుకున్న తర్వాత ఓపెన్ ఆపోజిట్లో పెట్టుకొని ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చేసి 14 రెడీ కావాలి. 14, 15 ఒక ఇంచి యాడ్ చేసి 15 పెడదాం. 15కి ఒక మార్క్ అనేది వేసినాను. ఇక్కడను వేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది లెవెల్కి. తర్వాత నడుము లూజ్ అనేది చూసుకున్నాం. ఇప్పుడు నడుము లూజ్కి ఎంత ఉందో చూసి దాంట్లో 4వ భాగం అనేది తీసుకోవాలి మనము. నడుము లూజ్ 34, 34లో 4వ భాగము తీసుకోవాలి. 8.5కి మార్క్ వేసుకొని తర్వాత కచ్చాక్ అనేది వదులుకోవాలి. ఇప్పుడు 8.5కి వేసుకున్నాను. ఎక్స్ట్రా కచ్చాకి మనము ఫ్రంట్లో డాట్స్ పడతాం, దానికి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్లో డాట్స్ పడతాం, దానికి వేసుకోవాలి. ఇప్పుడు టెస్ట్ లూజ్ అనేది చూద్దాం. టెస్ట్ లూజ్ వచ్చేసి 38. 38లో 4వ భాగము తీసుకోవాలి, 9.5. ఇప్పుడు మనం 9.5కి మార్క్ వేసి ఇంకా 2 ఇంచీలు ఎక్స్ట్రా కచ్చా కోసం వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి, 4 మార్కులు ఇలా ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది వేద్దాం. నెక్ 2.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ అగలము 3 ఇంచు, టోటల్ 6 ఇంచీలు పెట్టేస్తున్నాను. అదే 6 ఇంచీలు ఇక్కడ డౌన్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇది డ్రా చేద్దాం, బాక్స్ టైపు ఆర్మల్. ఇప్పుడు మనము 1 ఇంచీకి ఒక మార్కు, 1.5 ఇంచీకి ఒక మార్కు వేసుకొని దీనికి ఇలా. ఇప్పుడు ఆర్మల్ లూజు 8.5 రావాలి కరెక్ట్గా. చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఆ మార్క్. అది పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ మనకి ఆర్మల్ కరెక్ట్గా ఉండాలి. నెక్ డౌన్ 5.5, 6 పెట్టేస్తున్నాను. పానెక్ టైపు రౌండ్లోనే కట్ చేస్తున్నాను. తర్వాత లైనింగ్ కట్ జాయింట్ చేసిన తర్వాత పానెక్ అనేది. ఇప్పుడు
దీనికి ప్రిన్సెస్ కట్కి టెస్ట్ డౌను 10.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ 4 పెట్టి స్ట్రైట్ మార్క్ వేస్తున్నాను. ఇక్కడ 1.5 అక్కడ పెట్టుకొని తర్వాత కలుపుకోవాలి సెంటర్ది. ఇలా ఇక్కడి నుంచి అక్కడికి 4 వేసుకొని ఆ మార్క్కి సెంటర్ మార్క్కి ఈ సైడ్ ఆ సైడ్ ఒక్కొక్క ఇంచుకి వేసుకోవాలి. అప్పుడు మనకి ప్రిన్సెస్ కట్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేద్దాం. స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ని తీసేస్తున్నాను. ఇప్పుడు 4 పీసులు కట్ చేసేది. ఫ్రంట్ బ్యాక్ రెండును సేరి కట్ చేస్తున్నాను. ఇక్కడ రెడీ ఘాటు సేప్ ఫ్రంట్ మటుకే తీస్తున్నాను 2 పీసులు. ఇప్పుడు ఇది కట్ చేయట్లేదు, సైడ్లో ఇక్కడ వదులుకున్నాం. కరెక్ట్గా ఎంతకు వస్తుందో అంతకు వదిలేసి క్రాస్గా అనేది ఇలా కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడాను. ఇక్కడికి రెడీ. 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. నెక్ ఇప్పుడు కట్ చేద్దాం. బ్యాక్ 6 ఇంచులు బ్యాక్ రౌండ్. నెక్లు వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. యా నెక్ కావాలంటే అది. నేను రౌండ్ పెట్టేస్తున్నాను. ఫ్రంట్లో పావు నెక్, బ్యాక్ రౌండ్ నెక్. ఇప్పుడు ఇది ఘాట్లు పెట్టేద్దాం. ఎక్కడికి డాట్స్ అదే ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ చేయలేదు, అలా ఉంచేసి స్టిచ్ వేద్దాం. ఇప్పుడు చూద్దాం స్టిచ్ వేసేటప్పుడు. అలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టి ఈ లైనింగ్ దాని మీద కట్ చేద్దాం. అయిపోయింది మనకి కటింగ్ అనేది, లైనింగ్ అంతాను. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెడదాం. శారీ మీద. ఈ శారీకి 2 సైడు బార్డర్లు వచ్చింది. ఒక సైడు ఫస్ట్ తీసేసి తర్వాత ఇంకొక సైడు తీసేయాలి. బార్డర్ యూజ్ చేస్తూ ఉండలేదు. ఇలా లాగితే వచ్చేస్తుంది. చిన్నగా లాక్కోవాలి కొత్తగా వాళ్ళంటే. నాకంటే ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ శారీస్తోనే స్టిచ్ వేస్తూ ఉన్నాను. అందువల్ల ఇలా లాగేది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అందువల్ల లాగుతున్నాను. కొత్త వాళ్ళు పోగు లాగకుండా అయినా ఇలా చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అర్ధానికి ఫోల్డ్. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనము లైనింగ్ దీని మీద పెట్టుదాం. ఇది పళ్ళు సైడు ఆ ఎక్స్ట్రాది వదిలేసి కొంచెము వేసుకోవాలి. ఇలా పెట్టేద్దాము. తర్వాత సేమ్ అంతా పీసే అక్కడ. ఇలా కట్ చేసేది కాలేదు అంటే మనం 1 మీటర్ సపరేట్గా తీసుకునేసి తర్వాత అయినా సేమ్గా సరిపోతుంది. టోటల్ 5 మీటర్లు. 5 మీటర్లలో 1 మీటరు టాప్ సైడ్కి వేసుకోవాలి. 1 మీటర్ సపరేట్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా రాలేదు అంటే సపరేట్గా కట్ చేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఉంచేసే కట్ చేసేస్తున్నాను. మీకు కావాలి అంటే టాప్ సైడ్ది 1 మీటరు తీసేయచ్చు. సపరేట్గా తీసేసినారంటే తీసేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బార్డర్ని ఇంకొక సైడు తీసేద్దాం. ఇప్పుడు ఈ రెండును సపరేట్ చేద్దాం. బ్యాక్కి ఫ్రంట్కి ఇలా లాగేస్తున్నాను. ఇది ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్కి పెట్టేస్తున్నాను. ఇది కటింగే కొంచెం చూసుకొని చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేయగలము. ఇప్పుడు మనము ఇది అర్ధానికి ఉండే క్లాత్ అంతాను ఇలా అర్ధానికి ఫోల్డ్ చేసుకొని ఆ అర్ధంలో కట్ చేసేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ ఓపెన్ చేసేసి సపరేట్ బ్యాక్కి ఫ్రంట్కి కట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేలకు నిలిపి అది కట్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ అక్కడ అయినా కట్ అయిపోతుంది.
ఆ కూర కాటుకు వచ్చే వాళ్ళకు నిలుపుకొని సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఇలా ఫోల్డ్ చేద్దాము, 2 పీసులు. ఇది బ్యాక్ అన్నా అనుకోని ఫ్రంట్ అని పర్వాలే, ಯಾವುದೋ ఒక పార్ట్స్ అనేది ఇప్పుడు మనము కట్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా బార్డర్ అనేది తీసేస్తాను మళ్ళీ తర్వాత. ఇప్పుడు అలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు మనకి సెంటర్లో నడుము కాడ కుంచులు కోసేదానికి ఎంత, కింద డౌన్లో ఎంత కావాలి అనేది చూసుకొని ఇప్పుడు కట్ చేసేయాలి. మెయిన్ పైన పీస్కి పొడవు ఎంత కావాలి, టోటల్ పొడవు కుంచులకు వచ్చి 32. 32లో 26 తీసుకోవాలి. 5 ఇంచీలు అనేది కుంచులు పోసుకోవాలి. ఇప్పుడు 36 ఇంచీలు అనేది తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడికి తీసేస్తున్నాను. కొంచెం కట్ చేసుకొని లాగేద్దాం. ఇలా తీసుకొని వెళ్ళిపోయి, ఇంత అవసరం లేదు, పైన మనకి ఒక మీటర్ అయినా కూడా సరిపోతుంది. అందుకే దీంట్లోనే ఇంకా కొంచెం కుంచులకి అనేది తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నిలిపేసి, ఇది 5 ఇంచీలు కావాలి కదా, 5 ఇంచీలు చూసుకొని ఇక్కడను కొంచెం కట్ చేసుకున్నాం క్రాస్గా. అది కింద కుంచులకి ఎక్కువే పడుతుంది కదా, అందువల్ల దీంట్లోనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా పైన ఎక్కువ కుంచీలు కావాలి అంటే 1 మీటర్ పైనే పెట్టుకోవచ్చు, లేదా మీడియంగా ఉండాలి అంటే 1 మీటర్ కట్ చేసుకొని కింద కుంచీలకి అనేది పోసుకునేయాలి. తర్వాత ఇది బార్డర్ తీసేస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసి తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి. దీనికి ఇలా జాయింట్ చేసుకుంటే కింద కుంచిళ్ళకి అనేది రెడీ అయిపోయి, ఇది పైన పార్ట్స్కి రెండును రెడీ అయిపోయింది. మనకు కుంచిళ్ళకి రెడీ అయిపోయింది, పైన పీస్ జాయింట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇదే సేమ్ మెథడ్లో ఇది ఇంకొక సైడ్ది చూడండి, ఇదిను వచ్చేసింది. ఇలా కట్ అయిపోయినాయి. తర్వాత లైనింగ్ పీసు స్లీవ్కి లైనింగ్ వేయట్లేదు, బఫ్ లాగా తక్కువ బఫ్ ఎక్కువ పెట్టట్లేదు, సింపుల్గా పెట్టేస్తున్నాను. పొడవు వచ్చి 12 పెడుతున్నాను. కచ్చాలోకి సేరి కచ్చా రెడీ టోటల్గా సేరి 12 పెడుతున్నాను. అప్పుడు రెడీ వచ్చేసి మనకి 11 ఇంచీలు వస్తుంది. 1 ఇంచి కచ్చాక వెళ్ళిపోతుంది కదా, అందువలన కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు, అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఏం అవసరం లేదు, బఫ్ లాగ్ కదా, అందువలన లూజ్ ఉన్నా కూడాను పర్వాలేదు. సెంటర్లో ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు డౌన్లో అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేద్దాం. బార్డర్లు ఇంకా వేస్ట్ అవి. లైనింగ్ చూడండి, ఇది ఎంత ఉంటే అంత సార్లు మనకి ఎక్స్ట్రా కింద కుంచులు కోసం దానికి ఏం అవసరం లేదు లైనింగ్, అందువలన ఆ పీస్ పెట్టేసి కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సింపుల్గా మనకి కటింగ్ అనేది అయిపోతుంది. లైనింగ్ శారీ పెట్టికోట్ కట్ చేస్తాము ఆ టైప్లో కట్ చేసుకునేయాలి. ఈ షేప్ అనేది కొంచెం రౌండ్గా మూలలు ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాం. అయిపోయింది మనకి కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ ఇప్పుడు మెయిన్ లైనింగ్ పీస్ పెట్టేసి జాయిన్ చేసేద్దాం రౌండ్గా. ఫుల్ ఇలానే జాయింట్ చేసుకొని వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం.
అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పీసు ఫ్యూజింగ్, ఫస్ట్ ఫ్యూజింగ్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి ఇప్పుడు నెక్ పీస్ అనేది తిప్పు వేసుకునేద్దాం. సింపుల్ నెక్లే బాగా కనిపిస్తాయి, ఇలాంటివి గ్రాండ్గా ఉంటుంది. దానికి ఓవర్ నెక్లు పెట్టేసినా కూడా అంత నెక్ కంటే ఇదే బాగా కనిపిస్తాయి కదా, అందువల్ల సింపుల్ నెక్లు అయినా కూడా బాగా కనిపిస్తుంది ఇలాంటివి. ఇలా పెట్టేసి కట్ చేసి ఫోల్డ్ చేస్తే ఎమ్మింగ్ చేతి పని చేసుకునేయచ్చు. ఘాట్లు పెట్టి తిప్పి వేసుకునేద్దాము. ఒక స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్లో అనేది. లాగ్ కన్నా వేసుకోవాలి, లాగితే నెక్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెత్తగా ఉంటుంది కదా క్లాత్, అందువలన లాగ్ కన్నా మనము స్మూత్గా అనేది వేసుకోవాలి. ఇలా అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ది ఇక్కడ ఫోల్డ్ చేద్దాం. కొంచెం ఫోల్డ్ రౌండ్గా చేసుకొని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్కి స్టిచ్ ఇంకా వేయలేదు కదా, ఇప్పుడు వేద్దాం. ఈ స్టిచ్ వేసే ముందు కొంచెం మనకి లూజ్గా రాకన్నా ఒక స్టిచ్ అనేది వేద్దాం. రెండు క్లాత్లు లూజ్ లేకన్నా ఒకే సమానంగా వచ్చే కోసరం ఇంకొక స్టిచ్ ఈ సైడ్ ఇలా వేసుకున్నామనుకో లైనింగు మెయిన్ పీసు ఒకేలాగా ఉంటాయి. లూజ్ రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు అక్కడ ఘాట్లు పెట్టుకుంటాం కదా, ఆ రెండు ఘాట్లు ఇలా కలుపుకొని ఇలా స్టిచ్ అదే షేప్లో వేసుకోరావాలి. మనం మార్క్ వేసుకుంటాం కదా ప్రిన్సెస్ కట్కి, ఆ షేప్లో అనేది వేసుకొని వచ్చేయాలి. ఇలా వేసుకున్నామనుకో పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓవర్లాక్తో పని ఉండలేదు, దారాలు పోగులు పోకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఎక్కువ పని ఉండదు, కొంచెం పని అనేది తగ్గుతుంది మనకి. సపరేట్ పీసులు చేసేస్తే కూడాను కొంచెం పని ఉంటుంది కదా, ఇలా చేసుకున్నామనుకో కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఏమన్నా కనిపిస్తుంది ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత అంటే మనము ఆ దారాలు అనేది రిమూవ్ చేసుకునేయచ్చు. చూడండి నాకు కొంచెం కనిపిస్తుంది, ఈ సైడ్ ఏం కనిపించట్లేదు, ఈ సైడు. ఇప్పుడు ఇది రిమూవ్ చేసుకునేస్తే సరిపోతుంది. తర్వాత సేమ్ రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ అనేది. ఇప్పుడు పీస్ ఇక్కడ కుంచిళ్ళు అనేది పోసేద్దాం. ఇది మెయిన్, దీనికి డైరెక్ట్ అలాగనే కుంచిళ్ళు అనేది పోసేస్తున్నాను. ఉల్టా సీదా చూసుకొని కుంచిళ్ళు అనేది పోసుకోవాలి. మనకి ಯಾವ సైజులో కావాలంటే ఆ సైజులో, సన్నగా కావాలంటే సన్నగా, హాఫ్ అన్ ఇంచ్ కావాలంటే హాఫ్ అన్ ఇంచి, ఒక ఇంచి కావాలంటే ఒక ఇంచు, వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. సన్నగా నేను హాఫ్ అన్ ఇంచి అనేది పెట్టేస్తున్నాను. ఇలా మనం ఇక్కడ మెయిన్ నడుము కాడ ఇప్పుడు కుంచులు పోస్తున్నాను, దానికి 1 మీటర్ కూడాను సరిపోతుంది. ఎక్కువ కుంచులు కావాలి, ఎక్కువ రింకల్స్ కావాలి అంటే మనము ఇంకా ఒక హాఫ్ మీటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే మాదిరి కింద కుంచులు పోసే కూడా ఇది ఎక్కువ తీసుకున్నామనుకో, తర్వాత కింద కుంచులు పోసే దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి ఈక్వల్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. మనం నడుము కాడ ఇక్కడ క్లాత్ పెంచేంత కింద కుంచెల క్లాత్ను పెంచుకోవాలి. చూడండి ఇలా వచ్చేసింది. చిక్కగానే ఇలా బాగా హాఫ్ ఇంచుతో కుంచులు పోసేసినాను. చూడండి లైనింగ్ను జాయిన్ చేసేస్తుంది కదా.
లైనింగ్ రింకల్స్ పెట్టలేదు, ఇలా కడుపు కనిపిస్తుంది ఎత్తుగా అలా అంటారు. అందువలన లైనింగ్కి ఫ్లాట్గా ఎక్స్ట్రా కుంచులు లేకుండా మామూలుగా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా కుంచులు డైరెక్ట్ దీనికే పోసేస్తున్నాను. రెడీ చేసుకొని అక్కడ ఒక స్టిచ్, మళ్ళీ తర్వాత జాయింట్ చేసేకి ఒక స్టిచ్, అలా లేకుండా డైరెక్ట్ దీనికే జాయింట్ అనేది చేసేస్తున్నాను. చూడండి ఇలా వచ్చేసినాయి. అయిపోయింది. తర్వాత ఇంకొక స్టిచ్ అనేది దీని మీద వేసుకొని వచ్చేద్దాం. ఈ కచ్చా లేకుండా ఇంకొక స్టిచ్. చూడండి ఇలా వేసుకొని వచ్చేస్తే అయిపోయి మనకి కొంచెం రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ను సేమ్ మెథడ్లో రెడీ చేసుకునేద్దాము. ఇది ఎలా రెడీ చేసినానో సేమ్ అలాగేనే బ్యాక్ను రెడీ చేసేసినాము. ఇప్పుడు చూద్దాం అది రెడీ చేసేసింది. అది చూడండి రెడీ అయిపోయింది బ్యాక్ను. ఇప్పుడు ఇవి రెండు కలిపి జాయింట్ చేద్దాం. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. దీని మీద షోల్డర్ దగ్గర కొంచెము క్రాస్గా వేసుకొని వెళ్ళాలి. అప్పుడు షోల్డర్ అనేది జారకన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కచ్చా లేకన్నా ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను ఇలా ఫ్లాట్గా ఉండే కోసము. అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేసినాం. తర్వాత ఇవి రెండును మనము ఇలా చెక్ చేసుకోవాలి. అప్పుడు మార్క్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అప్ అండ్ డౌన్ అనేది రాదు. కంపల్సరీ ఇలా చూసుకొని ఎక్స్ట్రా దారాలు అలాంటివి ఉంటే కట్ చేసి మనము స్లీవ్ అనేది జాయిన్ చేయాలి. ఇక్కడ మార్క్ వేద్దాం. అప్పుడు ఈ మార్క్ కాటికే ఆ స్లీవ్ ఈ స్లీవ్ జాయింట్ అవుతుంది. అప్పుడు అప్ అండ్ డౌన్ అనేది రాదు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్లీవ్ జాయింట్ చేద్దాం. స్లీవ్ జాయింట్ ఈ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్, అక్కడ చూడండి సింపుల్గా ఇలా రెడీ చేసేసినాను స్లీవ్. ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని తర్వాత ఇలా జాయింట్ అనేది చేద్దాం. ఆ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ ఒక టైము ఫ్రంట్ ఒక తూరి జాయింట్ చేసుకోవాలి. అప్పుడు అప్ అండ్ డౌన్ అనేది రాదు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి ఇలా వేసుకొని వచ్చేయాలి. తర్వాత ఇంకొక స్టిచ్ వేద్దాం దీని మీద. ఇలా వేసుకుంటే డబల్ స్టిచ్, ఒక స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేయాలి. పక్కలో వేయకూడదు, సైడ్లో పట్టేటప్పుడు పక్కన వేస్తాం. దీనికి జాయింట్లు చేసేదానికి స్టిచ్ మీద స్టిచ్చే వేయాలి. స్టిచ్ మీద స్టిచ్చే వేస్తున్నాను. ఈ సైడ్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ అటాచ్లు అనేది చూద్దాం. సైడ్ అటాచ్ ఇక్కడ స్టిచ్ వస్తుంది కదా, ఇవి రెండు చెక్ చేసుకోవాలి. నడుము కాడ జాయింట్ చెక్ చేసుకొని ఇలా గుండు పిన్నీలు పెట్టుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ గుండు పిన్నీలు పెట్టేసి తర్వాత మార్క్ వేసుకున్నాం. మార్క్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేద్దాం. స్లీవ్ ఎంత లూజ్ కావాలో అంత లూజు ఇక్కడ ఎడ్జ్లో పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాలి. ఇక్కడికి వచ్చేలకు లూజ్గా వస్తుంది. అప్పుడు మనకి బఫ్ లాగా తెలుస్తుంది. సింపుల్ బఫే, ఎక్కువ లేదు. ఇప్పుడు రెండు జాయింట్లు కరెక్ట్గా ఉందా లేదా చూసి మనం స్టిచ్ చేసుకోరావాలి. లాగ కన్నా వేయాలి. చూడండి ఇలా ఇక్కడ నిలుపుకొని మెయిన్ పీస్ సపరేటు, లైనింగ్ పీస్ సపరేట్గా జాయింట్ చేద్దాం. ఈ రెండును అప్ అండ్ డౌన్ ఉందా లేదా చెక్ చేసి తర్వాత స్టిచ్చెస్ వేయాలి. ఈ సైడ్ చూడండి మార్క్ పెట్టేసినాను. సేమింగ్గా ఇది గుండు పిన్ని ఓపెన్ చేసేసి తర్వాత పక్కలో ఒక స్టిచ్, 3 స్టిచ్లు అనేది వేసుకోవాలి. నేను 3 స్టిచ్లు వేస్తాను, వాళ్ళ చాయిస్ని బట్టి వేసుకోవచ్చు స్టిచ్చెస్ ఎక్స్ట్రాది.
ఇప్పుడు ఇక్కడ లైనింగ్ సపరేట్గా, మెయిన్ పీస్ సపరేట్గా వేద్దాం. ఇక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొని వద్దాం. మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా అప్ అండ్ డౌన్, ఒక్క దారం ఎక్కువ అప్ అండ్ డౌన్ కాదు, ఒక 1/4 ఇంచి 1/2 ఇంచి ఉంటే యావది అప్ అండ్ డౌన్ వస్తూ ఉందో అది కొంచెం లాక్కొని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ అప్ అండ్ డౌన్ వస్తే కాదు, కొంచెం ఒక 1/2 ఇంచి 1/4 ఇంచితో ఇట్లా ఓవర్లాక్తో పని లేకనే ఇలా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను. తర్వాత లైనింగ్ జాయిన్ చేద్దాం. ఇక్కడి నుంచి సేమ్ అదే మెథడ్లో స్టిచ్ అనేది వేసుకొని వచ్చేది. ఇది ఫోల్డ్ చేస్తున్నాను లైనింగ్ను. ఇంకా ఇక్కడ ఘాట్లు పెట్టేస్తున్నాను. ఫ్రీగా ఉండే అవసరం, నడుము కాడ పట్టినిట్లు ఉండదు. ఇలా ఘాట్లు పెట్టుకుంటే 2 సైడ్ పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్తోనే వీడియో అనేది ఇంకొంచెం మందికి చేరుతుంది. మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. కింద బాటమ్ ఫోల్డ్ చేస్తే ఓకేనా, ఇలా అయిపోయి మనకి లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు వేసుకొని చూపిస్తారు. చూద్దాము ఎలా వచ్చేసిందో ఒకసారి చెప్పండి. ఓకేనా, మీరు తెలుగు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్తున్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్. అసలు మాది ఓను కర్ణాటకనే, అమ్మ వాళ్ళది, మా నాన్న వాళ్ళది. నన్ను ఇచ్చిండేది ఆంధ్రాకి. తెలుగులో వీడియోస్ చేస్తామని ఇంట్రెస్ట్ ఉంది, అందుకే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.